హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈరోజు హైసెన్స్ది కొత్తది A6 సిరీస్ లాంచ్ అయింది కదా, 4K టీవీ. అది మీకు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది నాకు రివ్యూకి వచ్చింది 55 ఇంచెస్ది. ఇది ఇందులో 43 ఇంచ్ నుంచి మోడల్ స్టార్ట్ ఉన్నాయి కాబట్టి మంచి రీజనబుల్ ప్రైస్లో. హైసెన్స్ అంటే మంచి బ్రాండే, చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది హైసెన్స్. నేను కూడా ఎప్పటి నుంచో ఈ టీవీ అన్బాక్స్ చేయాలని అనుకుంటున్నాను. సడన్గా ఇప్పుడు మనకు అన్బాక్సింగ్కి వాళ్ళు రివ్యూ యూనిట్ పంపించారు. ఇంకా ఈరోజు మొత్తం అన్బాక్స్ చేసి, దీంట్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఇంత అండర్ 40,000 రూపీస్ కేటగిరీలో మీకు 55 ఇంచెస్ టీవీ వస్తుంది. అది కూడా డాల్బీ విజన్ తోటి, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. చాలా అంటే దీని డిస్ప్లే క్వాలిటీ కూడా చాలా బాగుంది. HDR కంటెంట్ అంతా మీరు వాచ్ చేయొచ్చు. ఇంకా ఇది గూగుల్ టీవీ. ఇది ఇంకా ఇక్కడ బాక్స్ పైన డీటెయిల్స్ చూడొచ్చు. హైసెన్స్ గూగుల్ టీవీ అని రాసేసి UHD 4K A6 సిరీస్. ఇది నాకు వచ్చింది 55 ఇంచెస్. ఇంకా అక్కడ మీరు డీటెయిల్స్ కూడా చూడొచ్చు. ఇందులో ఏంటంటే గేమ్ మోడ్ కూడా ఉంది మీకు. అంటే ఆటో లో లేటెన్సీ మోడ్ ఉంది. ఇంకా VRR కూడా ఉంది, వేరియబుల్ రిఫ్రెష్ రేట్. అంటే యాక్చువల్గా ఏంటంటే ప్యానెల్ మాత్రం 60 హెర్ట్జ్ ప్యానెలే. అయితే IPS VA ప్యానెల్ వాళ్ళు మెన్షన్ చేయలేదు. అప్ టు 43 ఇంచ్ వరకు VA ఉండొచ్చు. దీనికి 55 దానికి IPS ఉండొచ్చు. ఇంకా మనం అన్బాక్సింగ్ చేస్తే మనకే తెలిసిపోతుంది కదా. వాళ్ళు ఎక్కడ మెన్షన్ అయితే చేయలేదు. కంప్లీట్లీ మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్. అఫీషియల్ టీవీ ఆఫ్ FIFA వరల్డ్ కప్ ఖతార్ 2022 అని ఇక్కడ బాక్స్ పైన రాసేస్తుంది. ఇంకా అక్కడ చూడొచ్చు అన్ని OTT ప్లాట్ఫామ్స్ మొత్తం బిల్ట్ ఇన్ ఉన్నాయి అందులో. ఇంకా మీకు అక్కడ డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉందని కూడా చూడొచ్చు. ఇంకా లేట్ చేయొద్దు మనం, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ టీవీ. చాలామంది బడ్జెట్ కేటగిరీలో 55 ఇంచెస్ టీవీస్ గురించి నాకు చాలా అడుగుతూ ఉంటారు. ఇప్పుడు 2-3 టీవీలు వచ్చి ఉన్నాయి నా దగ్గర. అన్నీ 1 by 1 అన్బాక్సింగ్ చేస్తాను. యాక్చువల్గా నేను నిన్నటి వీడియోలో కమెంట్స్లో చూశాను, చాలామంది నాకు మోర్ దాన్ 50% కమెంట్స్ మీరు చాలా సన్నగా అయిపోయారు, చాలా వీక్ అయిపోయారు అని కమెంట్స్ వేశారు. యాక్చువల్గా చాలామందికి తెలియదు, నేను 20-25 డేస్ ఫుల్ హై ఫీవర్ తోటి కొంచెం హెల్త్ బాగాలేకుండా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా అంటే కష్టంగా దీని నుంచి బయటపడ్డాను. చాలా హెల్త్ ప్రాబ్లం ఉండింది, అంటే సివియర్ ఫీవర్ అది ఉండింది. ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది. మళ్ళీ రికవర్ అవ్వడానికి మినిమం ఒక అట్లీస్ట్ 2-3 మంత్స్ టైం పడుతుంది. ఎందుకంటే వెయిట్ లాస్ కూడా అయ్యాను. ఇంకా అదంతా రికవర్ కావాలి కదా, కొంచెం టైం పడుతుంది. అందుకే పెద్ద స్ట్రెస్ తీసుకొని సూపర్ స్పీడ్గా అట్లా ఏం వీడియోస్ చేయట్లేదు. నాకు ఎంత చేతనైతే అంత సింపుల్ వీడియోస్ చేస్తున్నాను. అయితే ఇంట్రెస్టింగ్ టీవీ కదా, ఇది ఇంకా లేట్ చేయొద్దని చెప్పేసి నేను ఇమీడియట్ అన్బాక్సింగ్కి వీడియో షూటింగ్ అది స్టార్ట్ చేసేసాను. ఇంకా అన్బాక్సింగ్ అంటే నేను యాక్చువల్గా ఇది ఎంప్టీ కార్టూనే. నేను అన్బాక్సింగ్ ఇది వచ్చి 3-4 డేస్ అవుతుంది. మా అబ్బాయితో కలిసి నేను అన్బాక్సింగ్ చేసిన వీడియో క్లిప్ పెడతాను. ఆ రోజు కొంచెం అదే రోజు నేను లేచి నిలబడ్డాను. ఇంకా అంటే బెడ్లో పడుకొని బోర్ కొట్టేసి మా స్టూడియోకి వచ్చి మా అబ్బాయికి హెల్ప్ చేద్దామన్నట్టు ఆ రోజు లేసి వచ్చి అన్బాక్సింగ్ అప్పుడు నేను దగ్గరుండి అన్బాక్సింగ్ చేశాను. ఆ క్లిప్స్ చూసేసుకోండి. ఇంకా ఇప్పుడు మనం హైసెన్స్ది A6 సిరీస్ది 55 ఇంచెస్ 4K UHD టీవీ కంప్లీట్ అన్బాక్సింగ్, ఇంకా డీటెయిల్గా దీని అంటే మెనూ, ఇంకా దీని డిస్ప్లే పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఆడియో కూడా ఎట్లా ఉంది, ఇందులో డ్యువల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి కదా, అవన్నీ డీటెయిల్గా చూపిస్తాను.
ఇప్పుడు నేను మీకు 55 ఇంచెస్ హైసెన్స్ 6A సిరీస్ 4K UHD టీవీ ఉంది కదా, దీని సెట్టింగ్స్, ఫీచర్స్ ఇంకా కంప్లీట్ డెమో ఇస్తాను. దీంతో పాటు వచ్చిన ప్లాస్టిక్ స్టాండ్స్ ఉన్నాయి కదా, మంచిగా ఉన్నాయి క్వాలిటీ స్టాండ్స్వి, అవి ఫిక్స్ చేసి ఇక్కడ నా టీవీ స్టాండ్ పైన పెట్టి డెమో ఇస్తాను. మీరు కావాలంటే వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే బ్రాకెట్ దాన్ని ఇంక్లూడెడ్ ఉంది ప్యాకేజ్లో, ఫ్రీగానే వచ్చింది. ఇంకా డిస్ప్లే చూస్తున్నారు కదా, ఇది విఏనో ఐపీఎస్ఓ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, కానీ నేను అనుకుంటున్నా ఐపీఎస్ ప్యానల్ అని. ఇంకా ఇది మొత్తం కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ ఉంది, ఇంకా ఫ్లోటింగ్ గ్లాస్ స్క్రీన్ ఉంది, అంటే మీకు కంప్లీట్ ఎడ్జ్ వరకు గ్లాస్ ఉండేసి అసలు బెజల్ లేకుండా ఉంది. డిజైన్ చాలా ప్రీమియం ఉంది. ఇంకా కింద 10mm స్ట్రిప్ ఉండేసి ఇక్కడ హైసెన్స్ బ్రాండింగ్ చూడొచ్చు. ఇంకా రిమోట్ చూస్తున్నారు కదా, ఇది రెగ్యులర్గా స్మార్ట్ టీవీలతో వచ్చే రిమోట్ లాగానే ఉంది, కానీ కొంచెం క్వాలిటీ బాగానే ఉంది. బటన్స్ క్వాలిటీ అది బాగానే ఉంది. 2 AAA బ్యాటరీస్, ఇంకా మీకు నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, సోనీ లివ్, ప్రైమ్ వీడియో, డిజ్నీ హాట్స్టార్ అన్నిటికీ షార్ట్ కట్ బటన్స్ ఉన్నాయి. ఇంకా వాయిస్ అసిస్టెంట్కి బటన్ ఉంది. కానీ ఇందులో కాకుండా మీరు టీవీలో కూడా వాయిస్ అసిస్టెంట్ డైరెక్ట్ టీవీ తోటి కూడా యూస్ చేయొచ్చు, ఎందుకంటే టీవీలో కూడా బిల్టిన్ మైక్రోఫోన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్ఈడి స్టేటస్ ఇండికేటర్ చూడొచ్చు, పవర్ బటన్ ఉంది, బాగానే ఉంది. కింద బాటంలో మీకు 10 వాట్స్ 2 స్టీరియో స్పీకర్స్, అంటే టోటల్ 20 వాట్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అవుట్పుట్ కూడా అది కూడా బాగానే ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ మీకు కంప్లీట్ మెటల్ కాకుండా మధ్యలో పార్ట్ ప్లాస్టిక్ ఉండేసి రిమైనింగ్ మెటల్ ఉంది. 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి. ఒక పోర్ట్లో మీకు ఈఏఆర్సి సపోర్ట్ కూడా ఉంది, కాబట్టి మీరు సౌండ్ బార్ అవి కూడా పెట్టుకొని ఫుల్ డాల్బీ అట్మాస్ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. అన్ని ఫీచర్స్ బాగానే ఉన్నాయి. డిస్ప్లే క్వాలిటీ కూడా బాగానే ఉంది. 350 నిట్స్ అట్లా బ్రైట్నెస్ ఉంది. ఇంకా మొత్తం గూగుల్ టీవీ కదా, గూగుల్ టీవీకి ఆండ్రాయిడ్ టీవీకి స్లైట్ డిఫరెంట్ ఉంటుంది. జనరల్లీ సోనీ టీవీస్ అట్లా గూగుల్ టీవీ తోటి వస్తాయి. ఇది కూడా సిమిలర్ సేమ్ లేఅవుట్ ఉంది. హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు చాలా స్మూత్ ఉంది యూఐ. ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 7 GB వరకు అట్లా ఫ్రీ స్పేస్ ఉంది, అంటే కొన్ని గేమ్స్ అవి కూడా ప్లే స్టోర్ కూడా ఉంది, కాబట్టి మీరు గేమ్స్ అవి కూడా ఇన్స్టాల్ చేసుకొని ఆడొచ్చు, సింపుల్ గేమ్స్ అట్లా. 2 USB పోర్ట్లు ఉన్నాయి. ఎవ్రీథింగ్ అంతా నాకు ఏం ప్రాబ్లం ఏమనిపించలేదు. డిస్ప్లే కలర్స్ క్వాలిటీ కూడా అది కూడా చూడొచ్చు మీరు. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, హోమ్ స్క్రీన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ పాపులర్ మూవీస్ అండ్ షోస్ మీకు ఇక్కడ రెగ్యులర్ అవి సజెస్ట్ చేస్తూ ఉంటుంది. యాక్షన్ ఫిలిమ్స్, ఇంకా అడ్వెంచర్ ఇట్లా. మీకు గూగుల్ టీవీ గురించి అంటే నేను ఒక సోనీ టీవీ అన్బాక్సింగ్ చేశాను కదా, అందులో డీటెయిల్గా చెప్పాను మొత్తం గూగుల్ టీవీకి ఇంకా ఆండ్రాయిడ్ టీవీకి డిఫరెన్స్ ఏముంటుందనో. మళ్ళీ ఇక్కడ రిపీట్గా నేను ఏం చెప్పాను, ఎందుకంటే వీడియో లెంత్ అనవసరంగా పెరిగిపోతుంది. ఒకసారి సెట్టింగ్స్ అవన్నీ చూపించేస్తాను. డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంది. మీరు మామూలుగా బ్రైట్లీ లిట్ రూమ్స్లో కూడా ఏం ఇబ్బంది ఉండదు. 350 నిట్స్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగానే ఉన్నాయి. కార్నర్స్కి వెళ్తే కొంచెం అంటే మరీ ఎడ్జ్కి 160 డిగ్రీస్ 150 డిగ్రీస్కి అట్లా వెళ్ళినప్పుడు ఎడ్జ్కి కొంచెం అంటే మీకు కాంట్రాస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది, కానీ ఫ్రంట్ నుంచి అయితే ఎక్సలెంట్ ఉంది. ఇంకా ఇది బడ్జెట్ టీవీ కదా, అండర్ 40,000. నేను అయితే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. ఒకసారి సెట్టింగ్స్ కూడా చూపించేస్తాను. ఇక్కడ ఇన్పుట్స్ అంటే గూగుల్ టీవీ హోమ్ స్క్రీన్ ఇక్కడ వెళ్ళొచ్చు మీరు. టీవీ, ఎయిర్ప్లే మీకు క్రోమ్కాస్ట్ బిల్టిన్ ఉంది. ఇంకా HDMI, ఈఆర్సి ఇక్కడ మీరు చూడొచ్చు. HDMI 1లో, HDMI 2, HDMI 3 ఏవి అనలాగ్ ఏవి ఇన్పుట్ కూడా ఉంది, అంటే మీరు ఆడియో వీడియో ఇన్పుట్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా ఒకసారి జనరల్ సెట్టింగ్స్ కూడా చూపించేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఛానల్స్, ఇన్పుట్స్, డిస్ప్లే అండ్ సౌండ్ అంటే ఇక్కడ పిక్చర్, స్క్రీన్, సౌండ్, ఆడియో. పిక్చర్లో మీకు సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ పిక్చర్ స్టాండర్డ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్లో ఉంది. కాంట్రాస్ట్, బ్రైట్నెస్, కలర్, టింట్, షార్ప్నెస్, అప్లై పిక్చర్ సెట్టింగ్స్ టు ఆల్ సోర్సెస్. అడ్వాన్స్ సెట్టింగ్స్ అంటే మీకు అడ్వాన్స్ సెట్టింగ్స్లో కలర్ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. మోషన్ ఎన్హాన్స్మెంట్ కూడా ఉంది, అంటే మీకు స్మూత్ మోషన్ కావాలంటే కూడా ఆన్ చేసుకోవచ్చు. నాయిస్ రిడక్షన్ ఉంది, డిజిటల్ నాయిస్ రిడక్షన్ ఉంది. HDMI డైనమిక్ రేంజ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. యాక్టివ్ కాంట్రాస్ట్ కూడా ఉంది. ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ఉంది, ఆటో డిటెక్షన్. అంటే మీకు ఒకవేళ 24p కంటెంట్ ఒకవేళ మీరు వాచ్ చేస్తున్నారంటే ఆటోమేటిక్ మీకు 24pలో ప్లే చేస్తుంది, అంటే డిస్ప్లే 24p రిఫ్రెష్ రేట్కి వెళ్ళిపోతుంది. అదే VRR కూడా గేమింగ్లో కూడా అదే సేమ్ థింగ్, వేరియబుల్ రిఫ్రెష్ రేట్. అంటే కంటెంట్ ఏముంటే ఇది డిస్ప్లే అదే రిఫ్రెష్ రేట్కి స్విచ్ అవుతుంది. దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మీకు ట్రూ సినిమా ఎక్స్పీరియన్స్ ఉంటుంది మూవీస్ చూసినప్పుడు. 60 Hz ప్యానెల్ ఇది, కానీ మీకు గేమ్ మోడ్లో ఏంటంటే ఒక్కోసారి రిఫ్రెష్ రేట్ చాలా కిందికి వెళ్ళినప్పుడు కూడా ఇది కూడా దాంతోపాటు, అంటే స్టేషనరీ సీన్స్ ఉండి పెద్ద మోషన్ లేదన్నప్పుడు రిఫ్రెష్ రేట్ 20 మీకు 15 అట్లా కూడా వచ్చినా కానీ ఇది దానికి తగ్గట్టు కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఏంటంటే న్యాచురల్ మనకి ఎంత అవసరమో, ఎట్లా గేమ్ కానివ్వండి, ఒక మూవీ కానివ్వండి, ఎట్లా కనపడాలో అట్లా న్యాచురల్గా కనపడుతుంది. ఇంకా కలర్ స్పేస్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ నేటివ్ సెట్టింగ్లోనే ఉంది. ఇన్స్టంట్ గేమ్ రెస్పాన్స్ అంటే ఇది మీకు ఆటో లో లేటెన్సీ మోడ్, అంటే లేటెన్సీ చాలా మినిమం ఉంటుంది. మీరు గేమింగ్ ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. లో బ్లూ లైట్ కూడా ఉంది ఇందులో ఆప్షన్, అంటే మీకు ఐ స్ట్రెయిన్ రాకుండా ఉండడానికి.
స్క్రీన్ సెట్టింగ్స్ అంటే మీరు ఆస్పెక్ట్ రేషియో ఇంకా ఓవర్ స్కాన్ కూడా సెట్ చేసుకోవచ్చు. ఇంకా సౌండ్ సెట్టింగ్స్‌లో అంటే మీకు సౌండ్ మోడ్ నేను స్టాండర్డే పెట్టాను. డిఫాల్ట్ అదే వచ్చింది. డాల్బీ అట్మాస్ మీరు ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వాల్ మౌంటింగ్ సెటప్ చేసినప్పుడు ఇది ఆన్ చేసుకుంటే వాల్ మౌంటింగ్‌కి తగ్గట్టు సౌండ్ అంటే మీకు సెట్టింగ్స్ ఈక్యూ సెట్టింగ్స్ మారుతాయి. ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్తే మీకు బ్యాలెన్స్, వాల్యూమ్ లెవెల్, ఆటో వాల్యూమ్ కంట్రోల్, లిప్ సింక్, ఈక్వలైజర్ అన్నీ ఉన్నాయి ఇందులో. 20 వాట్స్ అవుట్‌పుట్ ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. Channel, right? So today in this video I'll be giving you guys an exclusive gameplay demo on PS5, guys. So I've actually purchased a couple of game titles for PS5. These are exclusive PS5 launch titles. ఇంకా ఇది నెట్వర్క్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్స్, అకౌంట్స్, ప్రైవసీ, యాప్స్, ప్లే స్టోర్ ఉంది కాబట్టి మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మీకు కావాల్సిన యాప్స్ ఆల్రెడీ అన్ని యాప్స్ మీకు ప్రీ ఇన్‌స్టాల్డ్ ఉన్నాయి. సిస్టమ్ సెట్టింగ్స్‌లో కూడా ఒకసారి చూపించేస్తాను. అబౌట్, లాంగ్వేజ్, కీబోర్డ్, స్టోరేజ్ ఒకసారి చూసేసుకోండి. స్టోరేజ్ మీకు 7.3 జీబీ మీకు అవైలబుల్ ఉంది స్పేస్. ఇంకా యాంబియంట్ మోడ్ కూడా ఉంది ఇందులో. అంటే యాంబియంట్ లైట్ సెన్సర్ కూడా ఉంది. పవర్ అండ్ ఎనర్జీ, మీకు క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ ఉంది. సిస్టమ్ సౌండ్స్, యాపిల్ ఎయిర్ ప్లే కూడా ఉంది. అండ్ హోమ్ కిట్ కూడా ఉంది. అడ్వాన్స్ సిస్టమ్ రీస్టార్ట్. రిమోట్స్ అండ్ యాక్సెసరీస్ అంటే మీరు బ్లూటూత్ డివైసెస్‌కి పేర్ చేసుకోవచ్చు. హోమ్ థియేటర్స్, సౌండ్ బార్స్‌కి వాటికి పేర్ చేసుకోవచ్చు. డ్యుయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది. ఇంకా ఫీచర్స్ అంటే ఇది అండర్ 40,000 రూపీస్. ఇంకా బడ్జెట్ కేటగిరీ అనే చెప్పొచ్చు. ఎందుకంటే రీజనబుల్ ప్రైస్‌లో మీకు మంచి డిస్‌ప్లే తోటి కంప్లీట్ బెజల్లెస్ డిజైన్ ఉండేసి మీకు ఫ్లోటింగ్ గ్లాస్ స్క్రీన్ ఉంది. డిజైన్ చాలా బాగుంది మీకు. అంటే ఇంకా కింద మైక్రోఫోన్స్ ఇచ్చేసి డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది. హెచ్‌డీఆర్ కంటెంట్ ఎంజాయ్ చేయొచ్చు. బ్రైట్‌నెస్ కూడా 350 నిట్స్ అంటే ఓకే అని చెప్పొచ్చు. కాంట్రాస్ట్, కలర్ సాచురేషన్, షార్ప్‌నెస్, వ్యూయింగ్ యాంగిల్స్ ఎవ్రీథింగ్ ఆ ప్రైస్ తోటి కంపేర్ చేయాలి. మీరు మరీ ప్రీమియం టీవీలతోటి కంపేర్ చేయొద్దు. అండర్ 40,000 కేటగిరీ టీవీస్ తోటి కంపేర్ చేస్తే ఓకే అని చెప్పొచ్చు. ఇంకా స్పీకర్స్ కూడా మీకు 20 వాట్స్ అవుట్‌పుట్ ఉంది కదా! మోర్ దెన్ ఇనఫ్ ఒక చిన్న సైజ్ రూమ్‌కి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఫుల్ క్వాలిటీ ఆడియో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే ఇంకా అవుట్‌పుట్ ఎక్కువ కావాలంటే ఓ సౌండ్ బార్ లేకపోతే హోమ్ థియేటర్ యాడ్ చేసుకోవాలి. ఓవరాల్‌గా 38,990కి వర్త్ అని చెప్తాను నేను. ఓకే అని చెప్తాను. హైసెన్స్ టీవీ అంటే ఎట్లా ఉంటదో అని నాకు కూడా చూడాలని ఉండింది. చూసాం, బానే అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది? ఇది 55 ఇంచెస్ టీవీ. మీకు ఈ టీవీ ఎట్లా అనిపించింది? కామెంట్ సెక్షన్‌లో రాయండి. అట్లనే ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా కంపల్సరీ ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. ఉంటానండి. ఇంకో ప్రోడక్ట్ తోటి వేరే వీడియోలో కలుస్తా. బాయ్.